మేడం ఈ మధ్య కాలంలో ఎవరితో మాట్లాడినా కానీ B12 డెఫిషియన్సీ వచ్చింది, ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నామని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ B12 డెఫిషియన్సీ అనేది వస్తే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? న్యాచురల్ వేస్ ఉన్నాయి దీన్ని కరెక్ట్ చేయడానికి? ఫుడ్ వల్లనే మనం ఇది డెఫిషియన్సీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకు వస్తుంది అనడానికి చాలా కారణాలు ఉంటాయి. B12 డెఫిషియన్సీ మెయిన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే పిచ్చి రకరకాల డైట్లు తింటున్నారు కాబట్టి. B12 ఎక్కువగా అసలు యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉండకూడదు. ఎందుకంటే ఎగ్లో కానీ ఫిష్లో కానీ చికెన్లో మీట్లో అన్నిట్లో B12 వాళ్ళకి బాగుంటుంది. వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్స్కి అయితే B12 డెఫిషియన్సీ అనేది వస్తుంది అనేది మనకి తెలుసు. కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి అసలు B12 డెఫిషియన్సీ ఉండకూడదు. కానీ ఇవాళ రకరకాల డైట్లు చేస్తూ ప్రోటీన్ డైట్ అని రోజు నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా B12 డెఫిషియన్సీ ఉంది. అంటే ఇక్కడ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఫుడ్ B12 ఎందులో ఉంటుంది ఎక్కువ అంటే పొట్టులో ఉంటుంది, పొట్టు ఫైబర్ లో. అలాగే ఇప్పుడు రైస్ పాలిష్ చేసేస్తాం కదా, మొత్తం పాలిష్ చేసి తింటున్నాం, పైన పొట్టు అంతా పాలిష్ చేసి తింటాం రైస్. B12 చాలా తొందరగా రావాలి అని అంటే ఆ పైన పొట్టు ఉంది కదా, మనం మిల్లుకి వెళ్తే రైస్ మిల్లుకి వెళ్తే రెండు ఇస్తారు. ఒకటి ఊక అంటారు, ఊక అంటే మొత్తం పొట్టు,